హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు ఒక బ్యూటిఫుల్ హీరోయిన్ ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. రూప గారు. అండ్ హాయ్ రూప గారు. హలో. యా హలో. అండ్ ఎలా అనిపిస్తుంది ప్రమోషన్స్? హౌ ఇట్ బీన్? సూపర్, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మా ఫిలిం ఎంత ఎనర్జెటిక్ సినిమానో ప్రమోషన్స్ కూడా అంత ఎనర్జెటిక్గా జరుగుతుంది. యా. అండ్ నాకు డౌట్ ఎప్పటి నుంచో, అంటే రూపా కోడు వయూర్ అని ఉంది కదా పేరు, అది చాలా మందికి ప్రొనౌన్సియేషన్, యా యా నాకు కూడా మేబీ అది రాంగ్ ప్రొనౌన్సియేషన్ అయ్యి ఉండొచ్చు. చాలా మందికి ఆ డౌట్ ఉంది. ఏంటి అది ఇనిషియలా, సర్నేమా, లేకపోతే ఒక ప్లేస్ నేమా, ఏంటి? అంటే అది ఒక కేరళలో ఒక విలేజ్ నేమ్. ఆ విలేజ్తో ఫోటో కూడా తీసుకొని పెట్టారు కదా, అందుకే డౌట్. అవును. సో అది ఒక విలేజ్ నేమ్ కేరళలో, పాలక్కడ్ డిస్ట్రిక్ట్ దగ్గర. నా యాన్సిస్ట్రల్ రూట్స్ ఆర్ ఫ్రమ్ దేర్, అక్కడి నుంచి. బట్ నాకు తెలిసి అంటే తర్వాత అంటే ఎలా చెప్పాలి, ఇండిపెండెన్స్ టైంలో మొత్తం అంతా అక్కడ మైగ్రేషన్స్ జరిగాయి కదా, అలా మొత్తం అందరూ వచ్చి ఆంధ్రాలోనే సెటిల్ అయ్యారు. సో మొత్తం పుట్టి పెరిగింది అంతా కూడా మనం తెలుగే, బెజవాడ. అంటే జనరల్గా అంటే కేరళ అమ్మాయి అని అనుకుంటారు, బట్ కేరళ విజయవాడ. సో అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? అంటే అమ్లీ స్కూల్ దగ్గర నుంచా, లేకపోతే మెడికల్ కాలేజ్ దగ్గర నుంచా, ఆర్ఎల్స్ ఇంకా? ఐ వెంట్ మెనీ టైమ్స్ టు దట్ స్కూల్ యాక్చువల్లీ. ఎందుకలా? మా పిన్ని కూతురు డ్రాప్ చేయడానికి తీసుకెళ్ళేవాడిని. యా, సో హ్యాపీ. అండ్ అంటే మీ గురించి, మీరు విజయవాడనా? అంటే నేను పెరిగింది, చదువుకుంది కాలేజ్ అంతా విజయవాడ యాక్చువల్లీ. అంటే చేసాం చాలా, చైతన్యకి నారాయణకి లెవెల్ చేసాం అనమాట. యా. అండ్ అంటే మీ బయో చూస్తున్నా కానీ యాక్టర్, డాన్సర్, ఆర్టిస్ట్, ఇలా మెనీ థింగ్స్ ఉన్నాయి, మెనీ థింగ్స్ ఇన్వాల్వ్ అయినాయి. అండ్ ఇప్పుడు యాక్ట్రెస్, ఇది అంతా హౌ ఇట్ బీన్? అంటే మీరు అనుకోని వచ్చిందేనా ఫిల్మ్ ఇండస్ట్రీకి, ఆర్ అనుకొని వచ్చిందేనా అంటే లైక్ ఇలాగా చేసేయాలని, అంటే బిగినింగ్లో ఎలా అనుకుంటాం అది తెలియదు కదా మనకి. ఒక నేను బేసిక్గా డాన్సర్, క్లాసికల్ డాన్సర్ అవ్వడం వల్ల అక్కడి నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ చిన్న చిన్న డాన్స్ వీడియోస్ చేయడం. అండ్ ఆఫ్టర్ దట్ ఒక ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయని ఫ్యూ షార్ట్ ఫిల్మ్స్, ఒక కపుల్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్లో అడిగారు, అది చేశాను.